అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమ్మా ఫోటోవా? థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఒకసారి అమ్మా అక్కడ మాట్లాడాలమ్మా, మళ్ళీ వస్తాను. అమ్మా 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 వస్తానమ్మా, మాట్లాడొస్తాను. అమ్మా బాగున్నారా అమ్మా? చూస్తారా? మేము యాక్టింగ్ చేస్తాం సీరియల్ అన్ని దాంట్లో. ఇల్లు ఇల్లాలి పిల్లలు యాక్ట్ చేసినాము. నువ్వంటే నా జతలో ఇంకా బాగా చేసాము. నేనా? నేను నువ్వు అందరూ తొందరలో కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందంట, మన ఇద్దరం చేద్దాం. ఓకే వస్తామ్మా. మేము ఎక్కడి నుంచి వచ్చామని జైంట్ నుంచి వచ్చాము. మీరు మలకాజిగిరి అంటున్నారు. మేము జైంట్ నుంచి వచ్చాము మీద అభిమానంతో. చెప్పాలి కదా నువ్వు. జైంట్ నుంచి వచ్చి స్టార్ మీద వచ్చారా? నారాయణ అభిమానము. స్టార్ మీద అభిమానంతో జైంట్ నుంచి వచ్చారంట. అభిమానం మరి. ఓకే అమ్మా ఒకసారి వెనక్కి మాట్లాడతాం. మేము అక్కడ చూపియాలా, గిఫ్ట్ ఇవ్వాలా. ఓకే పైకి వచ్చాం. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. అమ్మా 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 ఏ అదే అమ్మా మాట్లాడదాం పాపం పాపం అడిచేస్తున్నారు. పాపం వెనకెళ్ళండి. పాపం నడిచేస్తున్నారు పెద్ద ఆవిడ. అమ్మ 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 ఇగో మీరు ఇందా నుంచి పొదరిల్లు హీరో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నారు. పొదరిల్లు హీరో హీరోయిన్ వచ్చేస్తున్నారు. రిసెప్షన్ మొదలైపోతుంది, సందడి మొదలైపోతుంది. మళ్ళీ వస్తా, మధ్యలో మధ్యలో వస్తా, మిమ్మల్ని అందరూ పలకరిస్తా. ఓకేనా? వస్తా నాగరా. అమ్మ అమ్మ వస్తానమ్మా. రెడీ, మన హీరో హీరోయిన్ వచ్చేస్తున్నారు. రెడీ రెడీ, వస్తా వస్తా వస్తా. ఓకే, సో అన్నదమ్ములు సిద్ధంగా ఉన్నారు. అద్భుతమైన డ్యాన్స్ కూడా చేశారు. సో అన్నలందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. అసలే వాళ్ళు ఈ సెలబ్రేషన్ ఎలా స్టార్ట్ చేయాలని కంగారు పడ్డారు. బట్ అయిపోయింది. మనం ఇప్పుడు అద్భుతమైన డ్యాన్స్ స్టార్ట్ చేసాం. అసలు విషయం ఏంటంటే చక్రి మహాలక్ష్మి వస్తున్నారు. సో వాళ్ళు వస్తున్నారంటే అదిరిపోయే సెటప్ ఉండాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రాబోతున్నారు. అరేంజ్మెంట్స్ అన్ని చేశారా? మామూలుగా ఉండకూడదు, మొత్తం మల్కాజ్గిరి మోత మోగిపోవాలి. ఓకే, భోజనాల్లో వెజ్ నాన్ వెజ్ అన్ని ఉన్నాయి. నువ్వు దానికోసం వచ్చినట్టు నాకు అర్థం నుంచి చెప్తున్నా. ఎవరు ఎక్కడ పెడతారో చెప్పట్లేదు అయ్యా. ఓకే, సో ఎటు సైడ్ నుంచి వస్తున్నారు చెప్పండి నాకు ముందు. రెడీయా? సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఈ అద్భుతమైన రిసెప్షన్ ఇప్పుడు మొదలవబోతోంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు మన వాళ్ళకి. మీరు వెళ్తారా? వెల్కమ్, కంగ్రాచులేషన్స్. సూపర్. ఫస్ట్ టైం ఇట్లా మహాలక్ష్మి ఇంటికి వస్తోంది. ఫస్ట్ ఫంక్షన్ హారతి ఇవ్వాలి కదా. హారతి హారతి కాదు కాదు కాదు, ఇగో మీకు అలవాట్లో పొరపాటు, మీరు మర్చిపోతున్నారు. మగవాళ్ళు కాదు, చక్కగా ముత్తైదువులు వచ్చి హారతి ఇవ్వాలి. పాపం వాళ్ళ ఇంట్లో ముత్తైదులు ఎక్కడ ఉన్నారండి? అందరూ మగాళ్ళేగా. మల్కాజ్గిరిలో లేరా మన మల్కాజ్గిరి ముత్తైదువులు? అవును, మల్కాజ్గిరి ముత్తైదువులు. అమ్మ రండి, లేడీస్ రండి. పాపం వాళ్ళ ఇంట్లో ఇప్పటివరకు లేడీస్ లేరు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు ఈ విషయం. అవును, వస్తున్నారు వస్తున్నారు.
అమ్మా హారతే కాదు, హారతితో పాటు పాట పాడాలి తెలుసుగా. పాట వచ్చా? సినిమా పాటలు కాదు, హారతి పాట పాడాలి. ఓకే, మైక్ ఇవ్వండి. పాట అంటే మళ్ళీ మొన్న వచ్చిన సురేఖ ఓకే అయి కదమ్మా. సో మా అన్న వదినకి మీరందరూ కూడా హారతిచ్చి పాట పాడతారా? అందరూ వీళ్ళతో పాటు పాట పాడాలి. ఓకే రే నువ్వు మైక్ పెట్టు. ఒకరికి ఇవ్వండి, చివరావిడికి ఇవ్వండి మైక్. అమ్మ మీరు పట్టుకోండి. కొంచెం ఇటు తిరగండమ్మా కెమెరా వైపు, కొంచెం అలా నుంచోండి. పాట పాట పాడండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. సూపర్, ఒకసారి సూపర్. వావ్, పాట పాడండి ఇప్పుడు. పాటే అది. పాడేశారా? పాడేశారు. కట్నమా? కట్నం తీసుకోవడం పాపం, కట్నాలు ఏముండవు. పాపం అండి, అందరూ ఆడపిల్ల కట్నం పెట్టకపోతే బాగుండదు. బాగుండదా? అవును, మేము మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి కదా, ఎదురు కట్నం ఇచ్చి మీకు తీసుకొచ్చాం. కట్నం కావాలంతే కదా, ప్రదీపాన్ని ఇంటికి పట్టుకెళ్ళిపోండి. మా ప్రేమని మీకు కట్నంగా ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. మా చెల్లిని మీకు ఇచ్చేస్తాం, చేసుకుంటారా? ఏమిటి? మా చెల్లి నువ్వు వచ్చింది వేరే పనికమ్మా. నేను థ్యాంక్ యూ. అన్న మా ఫ్యామిలీకి నా సెట్ అవ్వాల్సింది మీకు సెట్ అవుతుంది ఏంటన్నా ఇది? ముందు నాకు ఇంకా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళని కూడా సెట్ చేశాక అప్పుడు వస్తాను చివరికి. థ్యాంక్ యూ, వెరీ స్వీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అమ్మో జస్ట్ మిస్. ఓకే, ఏమా ఈవెంట్ వెళ్ళని చెప్పలేదా? సారీ అమ్మా, వెళ్ళండమ్మా. అమ్మా వెళ్ళండమ్మా. సో అన్న ఇంట్లో అడుగు పెట్టింది కదా, ఫస్ట్ దీపం వెలిగించాలి. అండ్ ఇప్పుడు ఇంట్లోకైతే మహాలక్ష్మి వచ్చింది, బట్ ఇల్లు చూసారా ఎలా ఉందో? అందుకే ఆ మహాలక్ష్మి ఒక్క దీపం వెలిగిస్తే ఐ థింక్ ఇల్లు అప్పుడు నిజంగానే బృందావనం అవుతుంది. అందుకే అన్నారు ఇంటికి దీపం వెళ్ళాలి అని. మరి దీపం పెడితే వెళ్ళాలి అయిపోద్ది. ఎందుకంటే ఏ ఇంటికైనా ఆ ఇంట్లో మంచి జరగాలన్నా, మంచిగా ఉండాలన్నా, అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలన్నా ఇంటికి ఆడదే ఆధారం. కాబట్టి అలాంటి ఓ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చింది కాబట్టి, అమ్మ మహాలక్ష్మి నీ చేతుల మీదుగా ఆ ఇంట్లో దీపం నువ్వు వెలిగించాలి. దీపం తీసుకురండి అమ్మా. మహాలక్ష్మి ఫ్యాన్స్గా మేము ఫీల్ అవుతున్నాం. మా ఇంట్లో దీపం పెడతాం అనుకుంటే అగ్గి పెట్టేది చేశారా? క్యాండిల్ వాడికి క్యాండిల్ వీళ్ళకి ఇటు అన్న లైట్లు ఇస్తారా? ఓకే, అదే అగ్గిపెట్టి ఇస్తే అయిపోద్ది. బీడీలు తాగుతావు, నీ దగ్గర అగ్గి పెట్టలేదా? అక్కడ పడిపోయింది.